శ్రీ పద్మావత్యై నమో నమః. వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతీ నమోస్తుతే. భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తున్న పద్మావతమ్మ ఆ స్వామికి అత్యంత ప్రియ సఖి అయినటువంటి మహాలక్ష్మి అమ్మ. పద్మాసనంలో వేంచేసి సుకుమారమైనటువంటి చేతులతో ఆ పద్మాలనే అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మ సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను సర్వైశ్వర్యాలను భక్తుల కోరికలను తీర్చేటటువంటి అమృతమూర్తి పద్మావతమ్మ. ఈ తిరుచానూరు క్షేత్రమందు అమ్మవారికి జరిగే నిత్యోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించేందుకు అర్చక స్వాములు సంసిద్ధులై ఉన్నారు. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్టగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాంకుశదాసాయ నమః. శ్రీమద్ వ్యామునమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమతే షటగోపాయ నమః. శ్రీమతే విశ్వక్షణాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. అందరూ చెప్పండి, ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావత్యై నమః. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శైనేశముక్షాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. దర్భేశ్వాసేన దర్భాంధారయమాణ పవిత్ర ప్రాణానాయమ్య. ముక్కు మూసుకోండి ఒకసారి. ఓం భో ఓం భవ వగం సభవం మహ వంజన ఓం తప వగం సత్యం ఓం తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతమాపోజ్యోతిర్తమృతం బ్రహ్మ భూర్భవస్య వరోం. ఇలా పెట్టుకోండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ నదీ సమీపే తిరుసుకగ్రామే పద్మావతి నాయక్యాః సన్నిధౌ భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే అష్టమ్యాం పుష్యమి నక్షత్ర యుక్త వాసరః వాసరస్తు భృగువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య. మీ గోత్రం పేరు నక్షత్రం చెప్పుకోండి మనస్సులో. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే ఏ ఏ గ్రహాः అరిష్టः స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అనుకూల అవాప్తి సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాः శుభः స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి నాయిక్షాः సన్నిధౌ శ్రీపాంచరాత్ర ఆగమోక్త శ్రీ విష్ణు పద్మ కపింజల సంహితోక్త ప్రకారేణ ప్రాతకాల ఆరాధన అనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే శ్రీ పద్మావతి నాయిక్ష్యాः సన్నిధౌ ప్రాతకాల సమయే కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పట్టపురాణి అలమేలు మంగమ్మ పద్మావతి తాయార్లుగా ఈ తిరుచానూరు క్షేత్రంలో విలసిల్లి భక్తులందరినీ కూడా అమ్మ అనుగ్రహిస్తూ ఉంది. అమ్మ ఈ లోకానికే యజమానురాలు. శ్రీ వెంకటాద్రి దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉండి స్వామి దయాగుణాన్ని ద్విగుణీకృతం చేస్తూ పద్మంలో పద్మాసనంలో కూర్చొని పద్మాలనే అలంకారాలుగా చేసుకొని వాత్సల్యాది మేలిమి గుణాలతో నిత్యము కూడా ప్రకాశిస్తూ ఈ లోకానికే తల్లి అయిన భగవతి అయిన అమ్మ తామర పూల వంటి కన్నులు గల తల్లి, చంద్రబింబం వంటి ప్రసన్నమైనటువంటి వదనం కలది. కమలాక్షి అయిన లక్ష్మీదేవి జగన్మాత భక్తులందరినీ కూడా కరుణించి ఆపదల నుంచి కాపాడుతుంది. ఎలాగైతే పున్నమి చంద్రుడు చల్లని వెన్నెలను మనకు జీవుల మీద ఎలాగైతే వర్షిస్తాడో అలాగే లక్ష్మీదేవి అమ్మ కూడా దీనులైన భక్తులను, మన భక్తులందరి మీద కూడా ఆ కరుణా ప్రకాశాన్ని ప్రసరింపచేస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ సర్వమంగళ సంపూర్ణ, ఆమె సర్వైశ్వర్య సమన్విత. సకల మంగళ సంపూర్ణురాలైన అమ్మ సకల సంపదలకు సుఖ సంతోషాలకు నిధి వంటిది. అమ్మకు భక్తితో విశ్వాసంతో శ్రద్ధగా మనమంతా కూడా శరణాగతి చేసి కొలిచే భక్తులకు సకల సంపదలను శుభాలను కలుగజేస్తుంది. ఆ మహాలక్ష్మి అమ్మను వెంకటేశ్వర స్వామివారు తన వక్షస్థలంలో నిలుపుకోవడం వల్లే స్వామివారు కూడా సర్వమంగళకారకుడైనారు. శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామంలో కాలస్వరూపంగా వర్ణించారు.
అంతేకాక మనకు కాలగణనకు ఉపయోగించేటటువంటి తిథి వార నక్షత్ర యోగ మాసాదులన్నీ కూడా ఆ పరమాత్ముని కైంకర్య స్వరూపాలే. చాంద్రమానం వరకు మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క మాసానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘ మాసాల తర్వాత అంతటి మహత్వాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలో పూర్ణిమ తిథి నాడు వైశాఖ నక్షత్రం ఉండడం వల్లే ఈ మాసానికి వైశాఖ మాసం అని చెప్తారు. ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న ఈ నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంతమైన ప్రీతికరమైనటువంటి మాసం, అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన ఈ వైశాఖ మాస మహత్యాన్ని పూర్వం శ్రీ మహావిష్ణువే స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మకు వివరించినట్లు కూడా పురాణాలు చెప్తున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న ఈ వైశాఖ మాసంలో ప్రతి రోజు కూడా పుణ్యమైనటువంటి రోజే. మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన ప్రాతఃస్నానేన మేనాథ ఫలదో భవ పాపహ అన్నట్లుగా ఈ వైశాఖ మాసానికే మాధవ మాసం అని చెప్తారు. మాసాలన్నిట్లో కూడా వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేషమైనటువంటి దానానికి కూడా ఎన్నో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్తారు. ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాలను ఆలోచించడం వల్ల మనుషులకు ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. సూర్యోదయానికి ముందు లేచి ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ మాసంలో విష్ణు స్మరణతో దేవతారాధన వైశాఖ మాస ధర్మాలన్నీ కూడా ఆచరిస్తూ నియమపాలన చేయడం ద్వారా ఇహపర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో తులసీ దళాలతో మహావిష్ణువును లక్ష్మీదేవి సహితంగా పూజించిన వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తారనడంలో ఈ వైశాఖ మాస మహత్యమందు చెప్తుంది. ఈ వైశాఖ మాసం యజ్ఞాలకు తపస్సులకు పూజాదులకు దాన ధర్మాలకు అధికమైనటువంటి ఫలాన్నిచ్చి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. కాబట్టే అందరికీ కూడా పూజ్యనీయమంది. ఈరోజు మనం పరమ పవిత్రమైన తిరుచానూరు క్షేత్రమందు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామి లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీ పద్మావతి అమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే భాగ్యం కలగడం మన జన్మధన్యంగా భావించి తద్వారా యథాశక్తి వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించడంలో సంశయం లేదు. బ్రహ్మదేన పునేమహే భావ్యాన్ దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునేమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాత్ యస్వే భక్వే స్తనవో వేదపృష్టాః తయామదంతస్సుతమాద్యేషో వయగ్రస్యామపతయోరయేన వైశ్వానరో రశ్మికర్మా పునాదో ఆద ప్రాణేన శిరోమయోభో ద్యావా పృథివే వయసా పయోభిః ఋతావనే యజ్ఞియే మా పునీతాం బృహద్సవితస్త్రభిః వరిశిష్టైర్దేవవర్ణభిః అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनत येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यः पावमाने रध्यते ऋषिभिः संवृतगुं रसम् सर्वगुं सभूतमश्नाते सतिदं मातरिष्वना पावमाने यो अध्येते ऋषिभिः संवृतगुं रसम् तस्मै सरस्वते दुहे क्षीरकं सर्प्यर्मदोदकं पावमाने स्वस्तयने सुदोगाहिपयस्वते ऋषिभिः संवृतो रसः ब्राह्मणेषु अमृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमदो अमं कामान् समर्थयन्तु नः देवे समाहृताः पावमाने स्वस्तयने
सुदोधाधिकृतश्रुतः ऋषिभिः संवृतोर्षः ब्राह्मणेषु मृतकम् इदम् येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनन्तु मा प्राजापत्यं पवित्रम् सदोद्यामगुं हिरण्मयम् तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्वनेते सोमा पुनातो सोमस्वत्यावरुणः समेत्या यमो राजा प्रणादे पुनातु मा जातवेदामोर्जयं या पुनातो भोर्भुवस्वः तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। अग्नेस्तनोरस्य विष्णवे त्वा सोमस्य तनोरस्य विष्णवे त्वा अतिथ्यरातिथ्यमास्य विष्णवे त्वा शेनाय त्वा सोमभृते विष्णवे त्वाग्नये त्वा रायस्पोषते विष्णवे त्वा अग्नार्जनेत्रामसे वृषणस्थः उर्वस्य स्यायुरस्य पुरोरवासे गायत्रेण त्वा छन्दसामन्थामित्रेष्टोभेन त्वा छन्दसामन्थामि जागतेन त्वा छन्दसामन्थामि भवादन्न समानसौ सचेतसा अर्पसौ मा यज्ञज्ञाहज्ञासक्तं मा यज्ञपतिञ्जातवेदसौ शिवो भवतमद्यनः अग्निश्चरते प्रविष्टर्षेणां पुत्रो अभिषस्ते पावा सनस्यो न सुयजा यजेह देवेभ्यो हव्यज्ञ शतमप्रायुज्यन् स्वाहा आपादये त्वा गृह्णामि परे पदये त्वा गृह्णामि तनो नप्त्रेशाक्वराय शक्मन्नो ज्येष्ठाय अनाधृष्टमस्य न दृश्यं देवानामोजाः अनभिषस्तभिषस्ते पानभिषस्तेऽन्यम् अञ्जसा सत्यमुपगेषज्ञसुभिते मादाः अग्नेऽमृतपास्ते व्रतपाः या तव तनोर्यज्ञसामयया मम तनोरेषा सा त्वयि सह नो व्रतपते व्रतान्यनो मे दीक्षा दीक्षापधर्मण्यतामनुतपस्तपस्पतिः देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां वोष्णाहस्ताभ्याम् आददेनार्यसेदमहग्रक्षसो ग्रीवा अपि कृन्दामि यवोऽसि यवयास्मद्वेषो यवयाराधेः
दिवे त्वान्तरिक्षाय त्वा पृथिव्यै त्वा शुद्धं दां लोकाप्यत्रिषद नमसे अग्रणेरसि स्वावेश उन्नद्रूणामेतस्य वित्ता दधित्वा स्थास्यते देवस्त्वा सविता मध्वा नक्त्वस्वपिप्पलाभ्यस्तौषधेभ्यः दिवमग्रहेणास्पृक्ष आन्तरिक्षं मध्येन प्रापृथिवीमुपारेण दृग्गहेः याते धामान्युष्मसि गमध्ये यत्र गावो भोरे शृङ्गा अयासाः अत्र हैतदोरुगायस्य विष्णोः परमं पदमवाभारि भोरे ब्रह्मवने त्वा क्षत्रवने रायस्पोषवने पर्योहामे ब्रह्मा दृग्गः क्षत्रं दृग् आयुर्दृग्गः प्रजां दृग्गः विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदज्ञ सदा पश्यन्ते सूरयाः दिवे चक्षुरततं परिवेरासि परे त्वा देवेर्विशो ययन्ताम् परिमै यजमानग्रायो मनुष्याणां दिवसोऽनुरस्येषते पृथिव्या लोक आरण्यस्ते पशुः उपावेरस्युपादेवान् देवेर्विषप्रागोरुषिजो वह्नेतमान् देवत्वष्टर्वसो रमहव्यादे स्वदन्ताम् देवादेरमध्वं बृहस्पते धारया वसोने ऋतस्य त्वा देवः विःपाशेन प्रते मुञ्चामि दर्शान् मानुषः देवस्य त्वा सवितुः प्रासावेश्विनोर्बाहुभ्यां वोष्णहस्ताभ्याम् अग्निशोमाभ्यां दुष्टन्नयो नज्मे अभ्यस्तौषधेभ्यः प्रोक्षाम्यनुत्वा माता मन्यत मनोपिता नो भ्राता सगर्भ्यो नो सखा सयोध्यः अग्निशोमाभ्यां त्वा जुष्टं प्रोक्षामि अपां पेरुरस्यापो देवे सदन्तो स्वात्तञ्चित्सद्देव हविः सन्धे प्राणो मातेन गच्छताग्नसमङ्गानि यजत्रैः संयजमान आशिषा घृतेनाक्तोपसन्त्राये धाग्रेवति यजमाने प्रियन्दा आविश पुरोरन्तरिक्षात् सजोर्देवेन वादेन अस्य हविषत्मना यजसमस्य तन्वा भवा परशो वर्षे यसि यज्ञे यज्ञपतिन्दोः स्वाहा देवेभ्यः स्वाहा माहिर्भोर्मा प्रदागुः नमस्तादानानर्वा प्रेहि घृतस्य कुल्या उपाऋतस्य पथ्या उपा देवेरापशुद्धावोद्भग्न स्वपारिविष्ट देवेषु स्वपारिविष्टा वयं पारिविष्टारो भूयास्मा
वाचं देशुं धामे प्राणं देशुं धामे चक्षुस्तेषुं धामे श्रोत्रं देशुं धामे नाभिं देशुं धामे मेढ्रं देशुं धामे पायुं देशुं धामे चरित्राग्रस्तेषुं धामे मनस्ताप्यायतां वाक्ताप्यायतां प्राणस्ताप्यायतां चक्षुस्ताप्यायतां श्रोत्रं ताप्यायताम् यत्ते क्रोरं यदा स्थितं तत्ताप्यायतां तत्ते निष्ट्यायतां तत्ते शोध्यतो समहोऽभ्यः ओषधेत्राय स्वस्वधिते मैनग्रहिग्नसेः रक्षसां भागोऽसि निरस्तज्ञरक्षः इदमहग्रक्षो विदिष्टामिदमहग्रक्षो वबाधे इदमहग्रक्षो दमन्तमो नयामे घृतेन द्यावा पृथिवी प्रोन्वादां वायो वेस्तोकानां युषाणो अग्निराज्यस्य वेतस्वाहा स्वाहा कृते ऊर्ध्वनाभसं मारुतं गच्छतम् सन्ते मनो मनसा सम्प्राणप्राणेन गच्छताम् प्रेळस्यग्निष्टाश्रेणा त्वापस्त्वा समारिणन् वाचस्य त्वाध्याये पोष्णारज्ञह्या ओष्मणो व्यधिषत् प्रयोदं वेषाः घृतं घृतपावानप्यबत वसां वसा पावानप्यबत अन्तरिक्षस्य हविरसि स्वाहा दिश प्रदिश आदिश विदिश उद्दिश दिग्भ्यः स्वाहा ऐन्द्रः प्राणो अङ्गे अङ्गे निधीत ऐन्द्रवोदनो अङ्गे अङ्गे निधीत देवत्वट्टर्भोरे देशज्ञसमेधुसलक्ष्म यद्वेषो रूपं भवाति देवत्रायन्तमवसे सखायो नुत्वा माता पितरो मदन्तो समुद्रं गच्छस्व देवज्ञसवितारं गच्छस्व अन्तरिक्षं गच्छस्व मित्रावरुणो गच्छस्व अहोरात्रे गच्छस्व छन्दाग्नसि गच्छस्व या वा पृथिवे गच्छस्व सोमं गच्छस्व यज्ञं गच्छस्व नभो दिव्यं गच्छस्व अग्निं वैश्वानरं गच्छस्व मनो मेहर्द्यच्छ दिवं ते धूमौ गच्छत्वन्तरिक्षं ज्योतिः पृथिवीं भस्मना प्रणस्व मापमौषधेर्हग्नसेर्धाम्नो धाम्नो राजज्ञस्ततो वरुणनो मुञ्च यादाहुरग्न्या इति वरुणे दिशपमहे ततो वरुणनो मुञ्च सुमेत्रिया न आप ओषधयः सन्तु दुर्मेत्रियास्तस्मै सन्तु योऽस्मान् वेष्टियं च वयं विष्मः
इदमापप्रवहत यत्किञ्चादुरितं मयि यद्वाहमपि दुद्रोह यद्वाशेप उतानृतम् हविष्मादेरिमा आपो हविष्मा आविवासति हविष्मां देवो अध्वरो हविष्मां अस्तु सूर्यः अग्निर्गोपन्मगृहस्य सदसि सदयामि इन्द्राग्न्योर्भागधये स्थमित्रावरुणयोर्भागधये स्थविश्वेषां देवानां भागधये स्था अमौर्य उपसूर्यया भर्वा सूर्यः सह तानो हिन्वन्त्वध्वरम् हृदय त्वा मनसे त्वा दिवे त्वा सूर्याय त्वा ऊर्ध्व अध्वरं दिवि देवेषु होत्रायच्छ सोमराजन् विश्वास्त्वं प्रजा उपावरोह विश्वास्त्वां प्रजा उपावरोहन्तु शृणोत्वग्न्यः समिधाहवं मे शृण्वन्तापो दिषणाच्च देवीः श्रोताग्रवाणो विदुषो न यज्ञज्ञ शृणोतु देवः सविताहवं मे स्वाहा देवीरापो अपान्नपाद्यो वोर्मिर्हविष्यः इन्द्रियावान्मतिन्दमः तं देवेभ्यो देवत्रादात शुक्रपेभ्यः येषां भागस्थः स्वाहा कार्षेरसमुद्रस्य त्वाक्षत्या उन्नयमि समापो अद्भिरद्मदसमोषधिभिरोषधिः यमग्न प्रत्सुमत्यमवाजेषु यञ्जुनाः सयन्ता शश्वतीरिष स्वाहा देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां पोष्णाहस्ताभ्याम् आददेरावासिगभीरमिमम ध्वरं कृधीन्द्राय सुषोतमम् उत्तमेन पविनोर्जस्वन्तं मधुमन्दं वयस्वन्तम् ग्रहभ्य अस्तदेव श्रुतस्तर्पयतमाम् मनो मे तर्पयत वाचं मे तर्पयत प्राणं मे तर्पयत चक्षुर्मे तर्पयत श्रोत्रं मे तर्पयत आत्मानं मे तर्पयत प्रजां मे तर्पयत पशून् मे तर्पयत ज्ञान्मे तर्पयत गणा मे मां वितृषन् इंद्राय त्वा वसुमते रुद्रवद इंद्राय त्वादित्यवदे इंद्राय त्वाभिमादिघ्नेशेनाय त्वा सोमभृतेऽग्नये त्वाराय स्पोषदे यत्ते सोम दिविज्योतिर्यत्पृथिव्यां यदुरा अन्तरिक्षे तेनास्मै यजमानायोरुराये क्रुध्यति दात्रे वोचः स्वात्रास्थवृत्रधुरो रधोगूर्ता अमृतस्य पत्नीः आदेवीर्देवत्रे मयि यज्ञन्न यतोपाहुता सोमस्य पिबता मा भेर्मा संविद्धा ऊर्जं मा भेर्मा संविद्धा ऊर्जं धत्स्वदुषणे वेड्वी शतिवेलयधमूर्जं दधाथाम् वाप्मा हतो न सोमः
प्रागपागुदगधराक् सर्वतस्त्वदिश अधः बन्तु अम्बनिष्परसमरीर्वेदाम् त्वमङ्गप्रशग्यशिषो देवस्य विष्टमर्त्यम् न त्वधन्यो माघवन्नस्य मार्जतेन्द्रप्रवीमिते वचाः ఓం ఆదద్ధారు ఓం నమః సామవేదాయ ఓం ఆదద్ధారుతో సమర్జజో వికాని త్వామర్నావాన్ వద్భదానాంగరాన్వాహ మహాంతావి ద్రపర్వతం వియార్ధ్వః శ్రేజాద్ధారాః ఆవాయద్ధాన వాన్ హాన్ ఓ యే డాః ఆదద్దారుత్సామా శ్రీజాః విఖాని త్వమన్నవాన్ వద్వదానాంగారా ఆన్మాః మహాంతమింద్రపర్వతం వీయార్ధ్వః శ్రేజాద్ధారాన్ ఆవాయద్ధాన వాన్ ఆహం ఓహో ఇదామే విష్ణో విచక్రామాయే త్రాయేదానే ధాదాయేవ ఆదాం సమోంగో ధామాః స్యాపాః ఓవాః ఏ సురే శ్రాయంతే వసోరాయ విశ్వాదింద్రా సభాక్షాదా వాసో నిజా తో జనిమా నియోజా సా ప్రతిభా గన్నదే ధిమః ప్రాతి భాగాన్నాధ హ్యో ధీమా ఓ సాదా సస్పదాయే మాద్భూత ఓ ప్రాయ ఓ ఆయింద్ర శాఖమా యా
सानिं मे धामया शेषाः पावकानायीयाः सारस्वती वाजेभिर्वा जेनायेवा हादि यज्ञां वा सो वा दिया वासो सोमङ्ग्राजानं वरुणाम् अग्निमन्वारभामहे ओ वाय आदित्यं विष्णुं सूर्यं ओ वाय ब्रह्माणाञ्च ओ वाय बृहा ओ वा पाति आरोहन् 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 इदये तव धारोहन् दिवपृष्ठानि हियारोहन् प्रभुर्जयो याथापाहादाम् उद्यामङ्गिरा आसो या आयो आरोहन् आरोहन् राये अग्ने महाये त्वा धानाय समधीमाय आयेडे स्वाहे माहे वृषन् ध्यावा आहोत्रा यावो वा आवो वा थाहि वो हाये राया ग्ने महे त्वा वो धानाय समधीमाय आयेडाय स्वाहाय माहे वार्षान् द्यावात्राम् यावो थायिवो हाये धदन्वे वा यदि मनो वोच ब्रह्मे दिवेरतत पारि विश्वा శ్రీ మహాలక్ష్మి నమో నమః.
అమ్మవారు చక్కగా కళ్యాణపురనాయికగా కారుణ్య కల్పవృక్షంగా ప్రకాశిస్తూ అమ్మ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ సర్వమంగళ స్వరూపంతో విరాజిల్లుతున్న తల్లి అనేకమైనటువంటి దివ్య ఆభరణాలను ధరించి ప్రకాశిస్తూ ఉంది. అత్యంత తేజస్సుతో ఈ సృష్టిలో దేనికి కూడా సాటి రానటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ శ్రీమన్నారాయణుని పక్కనే ఆసీనురాలై మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆదిశక్తి అమ్మనే ఎల్లవేళలా కూడా మనలందరినీ కూడా రక్షించి అమ్మ దివ్యానుగ్రహం మాకు ప్రసాదించమమ్మా అంటూ మనమందరం కూడా అమ్మవారిని వేడుకుందాం. సూర్యునికి సూర్యకిరణాలకు ఎలాగైతే విడదీయరాని సంబంధం ఉందో, సముద్రానికి అలలకు ఎలా విడదీయరానటువంటి సంబంధం ఉందో, అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణుడైన పద్మావతి శ్రీ శ్రీనివాస స్వామి వారి బంధం కూడా విడదీయరాంది. ఇరువురిలో ఎవరిని తలిచినా కూడా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. వెంకటాచలపతికి హృదయ కమలంలో ఉండే లక్ష్మీదేవి అమ్మ వేంచేసి ఉన్నందువల్లే ఆ స్వామివారికి శ్రీనివాసుడు అన్న మరో ప్రసిద్ధమైనటువంటి నామం వచ్చింది. శ్రీ అంటే దయార్థ హృదయురాలు, ప్రేమస్వరూపిణి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ అన్నట్లుగా అన్ని భూతాల మీద అంటే సర్వజీవుల మీద కారుణ్యాన్ని కురిపిస్తూ ఉంటుంది. కాబట్టే వ్యూహలక్ష్మి, భూత కారుణ్యలక్ష్మి అని అమ్మవారిని కొలుస్తారు. ఆమె నివాసం కలవాడే శ్రీనివాస స్వామి మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. పద్మావతి రమణ గోవింద గోవింద. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. వాడవయ్య నీవు ఏమని పొగడుదుము, ఎంత వాడవయ్య నీవు ఏమని పొగడుదుము, చింతల కూర్చున్న దాని సిగ్గులు దేర్చితివి. ఎంత వాడవయ్య నీవు ఏమని పొగడుదుము, చెంతల కూర్చున్న దాని సిగ్గులు దేర్చితివి. ఎంత వాడవయ్య నీవు ఏమని పొగడుదుము. మాటల బందిలి వెట్టి మగువ పాదము నెట్టి గీటుచుకొన గోరను గిలుకొట్టి. మాటల బందిలి వెట్టి మగువ పాదము మెట్టి గీటుచుకొన గోరను గిలుకొట్టి. మేటి రమణుడాకే మెరుగు జన్నులు ముట్టి, మేటి రమణుడాకే మెరుగు జన్నులు ముట్టి, పాటించి ముద్దరాలిని ప్రౌఢ చేసితివి. మేటి రమణుడాకే మెరుగు
జన్నులు ముట్టి పాటించి ముద్దరాలిని ప్రౌఢ చేసితివి. ఎంత వాడవయ్య నీవు ఏమని పొగడుదుము, చెంతల కూర్చున్న దాని సిక్కులు దేచితివి. ఎంత వాడవయ్య నీవు ఏమని పొగడుదుము. మెచ్చి ప్రియముతో జనవిచ్చి నలుపు సరసముల నమ్మికలిచ్చి. పెనువేల మెచ్చి ప్రియముతో జనవిచ్చి నలుపు సరసముల నమ్మికలిచ్చి. పనివడి నీవాకే పయ్యద కొంగువిచ్చి.
ऋतस्य तं 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 त्वमृतस्य ऋतस्य तं त्वं विततं विततं तं त्वमृतस्य ऋतस्य तं त्वं विततम् तं त्वं विततं विततं तं त्वं तं त्वं विततं विसृत्य विसृत्य विततं तं त्वं तं त्वं विततं विसृत्य विततं विसृत्य विसृत्य विततं विततं विसृत्य तत् विसृत्य विततं विततं विसृत्य तत् विचता एषा ते एषा ते अग्ने ज्ञात एषा ते अग्ने ते अग्ने ज्ञाते ते अग्ने समित् समिदग्ने ते अग्ने समित् अग्ने समित् समिदग्ने अग्ने समित्तया तया समिदग्ने अग्ने समित्तया समित्तया तया समित् समित्तया वर्धस्व वर्धस्वतया समित् समित्तया वर्धस्व समिदिति संयत् तया वर्धस्व वर्धस्वतया तया वर्धस्व च वर्धस्वतया तया वर्धस्व च वर्धस्व च वर्धस्व वर्धस्व च वर्धस्व वर्धस्व च आचचा च प्यायस्व प्यायस्व च प्यायस्व आच च प्यायस्व प्यायस्व च प्यायस्व प्यायस्वेति प्यायस्व वर्धिषेमहि च वर्धिषेमहि वर्धिषेमहि च वयं वयं च वर्धिषेमहि वर्धिषेमहि च वयं वयं च वयमा च वयं च वयमा च वयमा च वयं वयमा च प्यासिषेमहि प्यासिषेमहि च वयं वयमा च प्यासिषेमहि आच सप्तजिह्वा सप्तजिह्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा इत्यन्ति सप्तयोनिरावृणस्व ऋतेन निजकमे त्रेदानितुते पदं समोढमस्य वागुं सुरे पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुति अस्यामेव प्रतिष्ठते ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा Namo Narayanaaya